యాదగిరిగుట్ట ఆలయ కార్యాలయంలో సమీక్ష అనంతరం మీడియాతో ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య 6వ తేదీన ఆలేరు నియోజకవర్గానికి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు విచ్చేస్తున్న సందర్భంగా ముఖ్యంగా యాదగిరిగుట్ట అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి పెట్టి సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రసిద్ధి చెందిన యాదగిరిగుట్ట ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి భక్తులకు సౌకర్యాలు కల్పించడానికి చేయాల్సిన అభివృద్ధి పనులపై ఆలయ ఈవో వెంకట్రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలిపారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా తెలియజేసిన దాంట్లో ముఖ్యమైన పనులకు కావాల్సిన 230 కోట్లకు రిపోర్ట్ తయారు చేశాం. రిపోర్ట్ను 6వ తేదీన జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తాం. యాదగిరిగుట్ట ఆలయంపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేయాలని ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. త్వరలోనే యాదగిరిగుట్ట ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తాం. పనులు వేగవంతం కావడానికి ఇక్కడే నిర్ణయాలు తీసుకునే విధంగా ట్రస్ట్ బోర్డు ద్వారా సాధ్యమవుతుంది. ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే విధంగా ముందుకు వెళ్తాం. 6వ తేదీన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతో పాటు ఆలయ అభివృద్ధిపై కూడా మాట్లాడుతూ అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆలేరు నియోజకవర్గ అభివృద్ధితో పాటు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చెందడానికి సీఎం రేవంత్ రెడ్డి అధికారులు పెద్ద ఎత్తున కార్యాచరణ చేస్తున్నారు. అభివృద్ధి పనులు ఏ విధంగా చేయాలని చర్చించడానికి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలకడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలి. రేపు 6 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు ఆలయ నియోజకవర్గానికి వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ముఖ్యంగా యాదగిరిగుట్టకు సంబంధించి అభివృద్ధి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు గౌరవ కలెక్టర్ హనుమంతరావు గారి నాయకత్వాన వారి ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు, అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు రివ్యూ పెట్టుకొని ముఖ్యంగా యాదగిరిగుట్ట తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చేసిన కేంద్రాన్ని, ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా కూడా రాష్ట్ర నలుమూల దేశంలో వచ్చే భక్తులకు అన్ని విధాల సదుపాయాలు కల్పించి ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన వారు ఇక్కడ ఒకరోజు పిల్లలతో స్టే చేసి ఆ స్వామివారి సన్నిధిలో గడిపే విధంగా మా కమిషనర్ గారు ఒక మంచి పవర్ ప్రాజెక్ట్ చేశారు. దానిలో వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం కోసం ముఖ్యమైన ఘట్టాలను ఎంచుకొని ఒక 230 కోట్లతోటి రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. అది గౌరవ ముఖ్యమంత్రికి 6 తారీఖున సభా వేదిక ద్వారా తెలియపరిచి తప్పకుండా అనుమతులు పొందుతాం. ఇప్పటికే ఈ కొండ మీద ప్రత్యేక దృష్టి పెట్టి తిరుపతి తరహాలో దీన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఉన్నాడు. అందుకే దీన్ని ట్రస్ట్ కూడా అతి త్వరలో వేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా మా కమిషనర్ గారిని ఈవో కూడా వేయడం జరిగింది. పనులు కూడా అన్ని వేగవంతం కావడానికి సులభతరంగా ఇక్కడనే నిర్ణయాలు తీసుకునే విధంగా ఆ ట్రస్ట్ ద్వారా ఏర్పడతాయి. కాబట్టి ఏదైతే మా కమిషనర్ గారు పవర్ ప్రాజెక్ట్ చెప్పినటువంటి అంశాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి తీసుకుపోయి అనుమతులు తీసుకుంటాం. వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించడమే లక్ష్యంగా ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా అభివృద్ధి చేసే లక్ష్యంగా ముందుకు పోతాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు 6 తారీఖున పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన చేస్తున్న క్రమంలో యాదగిరిగుట్ట మీద ప్రత్యేక దృష్టి పెట్టి గుట్ట గురించి కూడా మాట్లాడదని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది. ఆ దశలో